You're a superhero. హలో ఫ్రెండ్స్, దిస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిసి ఆర్టిస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకైతే మంచి లిరికల్ వీడియోని అయితే తీసుకొచ్చాను. మనకి గుంటూరు మసాలా నుంచి అయితే గుంటూరు మసాలా సినిమా నుంచి అయితే మనకి ఒక సాంగ్ అయితే ఉన్నది. ఆ సాంగ్ మీద అయితే నేనైతే ఒక లిరికల్ వీడియో అనేది క్రియేట్ అయితే చేశాను. వేరే లెవెల్లో అయితే వచ్చింది. మన సబ్స్క్రైబర్ అయితే ఒక అతను నాకైతే మెసేజ్ అయితే చేశారు, కామెంట్ అయితే చేశారు. బ్రో, గుంటూరు మసాలా నుంచి అయితే ఒక సాంగ్ అయితే చేయమన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు గుంటూరు మసాలా నుంచి అయితే సాంగ్ అయితే చేయమన్నారు. అందుకని నేను ఓకే బ్రో అని రిప్లై ఇచ్చి నేనైతే సాంగ్ అయితే చేశాను. చాలా బాగా అయితే వచ్చేసింది. ఒకసారి ఆ ప్రివ్యూ అయితే చూడండి. మనసే నా కిటికీ, నచ్చకపోతే మూసే నా తలరాతే రంగుల రంగోలి. ఎందుకు పడగొట్టాలి? నైట్ కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, చాలా వండర్ఫుల్ అయితే వచ్చేసింది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీకు తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా అయితే షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకో కామెంట్ ఏంటంటే బ్రో మనకి కైన్ మాస్టర్లో అయితే చేయండి బ్రో, అలైట్ మోషన్లో అయితే నాకు అర్థమవుతలేదు మెసేజ్ అయితే చేశారు. బ్రో, కైన్ మాస్టర్కి అలైట్ మోషన్కి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కాకపోతే మనకి కైన్ మాస్టర్లో ఏంటంటే ల్యాండ్స్కేప్లో ఉంటుంది. మీరు ఇక్కడ మనకి అలైట్ మోషన్లోకి వచ్చేసరికి పోర్ట్రైట్ అయితే ఉంటుంది. మనకి ఏంటంటే టూల్స్ మాత్రం చేంజ్ అయితే ఉండవు, జస్ట్ మనకి ప్లేస్మెంట్స్ అనేది చేంజ్ అవుతుంది. మనకి కైన్ మాస్టర్లో ఏంటంటే మనకి రైట్ సైడ్లో వచ్చేస్తుంది. మనకి అదే అలైట్ మోషన్లో అయితే కింద అయితే ఉంటుంది, కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో కింద మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క టూల్స్ అయితే వస్తుంటాయి. మీకు సంబంధించిన ఆల్ఫాబెట్స్ అన్ని మీకు ప్రతి ఒక్కటి అయితే వస్తుంటాయి. మీకు ఎఫెక్ట్స్ పర్టికులర్గా మీకు ఏదైనా ఎఫెక్ట్స్ కావాలనుకుంటే మీకు కైన్ మాస్టర్లో అయితే మీకు ఇక్కడే ఉంటుంది. ప్లస్ మీకు రైట్ సైడ్ లాగా అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సేమ్ ఇట్లనే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉన్నట్టే అక్కడ కూడా మీకు మీడియా అని చెప్పేసి ఉంటుంది. దాని బదులు ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఏదైనా పర్టికులర్ ఎఫెక్ట్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఏదైతే లేయర్ ఉంటుందో లేయర్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్స్ అయితే వస్తుంటాయి. మనకి ఏంటంటే మనకి అలైట్ మోషన్లో అయితే మొత్తం సినిమాటిక్ అయితే వస్తుంది. కైన్ మాస్టర్ అంతా రాదు కాబట్టి నేను మోస్ట్లీ అలైట్ మోషన్ నేను రిఫర్ అయితే చేస్తాను. మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు స్టార్టింగ్లో చూపించిన ప్రివ్యూ వీడియో మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూడండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అనేది మీకు ప్రివ్యూ వీడియోస్ అనేది మీరు ఇక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది. ఈసారి అయితే నేను బాయ్స్ అటెంటివ్ స్టేటస్ అయితే చేశాను, చాలా వండర్ఫుల్గా అయితే వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో నేను 3 లింక్స్ అయితే ఇచ్చాను. 3 లింక్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అంటే మనకి డౌన్లోడ్ క్రెడిట్స్ అండ్ XML ఫైల్స్ అనేసి కింద పర్టికులర్గా ఇది ఫ్రాంట్ అనేది స్టైల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, స్టైల్గా ఉంటే బోల్డ్లో అయితే ఉంటుంది. దాని కింద మీకు లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడికి అయితే మీరు ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలని ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేసుకుని 10 సెకండ్స్ వెయిట్ చేయాలని ఉంటుంది. ఆ వెయిట్ చేసిన మీకు లింక్ అనేది జనరేట్ అవుతుంది. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ మీకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ సాంగ్ అయితే ఉండదు. మీరు సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను సాంగ్ అయితే ఇక్కడ సాంగ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని ఇట్లా సాంగ్ అయితే యాడ్ అవుతుంది. ఆ వీడియో అయితే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి ఆడియోలోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో మీద క్లిక్ చేసుకొని మీరు ఏదైతే మీకు వీడియో ఉంటుందో ఈ వీడియో అనేది డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్నట్లయితే మీకైతే ఈజీగా అయితే మీకైతే డైరెక్ట్గా అయితే మీకు ఆడియో అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఇలా ఆడియో వచ్చేసిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే టోటల్ ఒకటే ఇమేజ్ అయితే ఉంటుంది. మీరు ఒక్క ఇమేజ్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను. లేయర్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే చూపిస్తున్నా. ఆ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. ఈ ఇమేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా సేమ్ యాక్సెసరీ యాడ్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే అలైట్ మోషన్ లోగో ప్లేస్లో ఇక్కడ అలైట్ మోషన్ లోగో ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మీకైతే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోవాలి. లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు అలైట్ మోషన్ లోగో ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒక ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి
ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ కూడా మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకొని ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇక్కడ 2 ఇమేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 2 ఇమేజెస్ అనేది సేమ్ యాస్టీస్గా మీరు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నేను ఈ ఇమేజ్ అయితే పెట్టాను. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఇక్కడ మీకు టోటల్గా 5 ఇమేజ్ అయితే కావాలి ఫ్రెండ్స్. మీరు 5 ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ చేసుకుని నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీకు ఇక్కడ మీకు కెమెరా యాంగిల్ అయితే ఉంటుంది. మీరు కెమెరా యాంగిల్ ఆన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, తర్వాత అయినా ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ కెమెరా ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఏ చేంజెస్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేశాను కాబట్టి మీరు కొంచెం అటు ఇటు అన్న కూడా కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. వీడియో మొత్తం ఖరాబ్ అయితే అవుతుంది, ముందే చెప్తున్నాను. తర్వాత మీకు ఏం చేసుకోవాలంటే మీకు ఇక్కడ కొన్ని ఇమేజ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఇమేజ్ అయితే ఉంటాయి. 3 ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్అప్ వెళ్ళేసి మనకి ఇక్కడ ఒక వుడ్ స్టిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వుడ్ స్టిక్ అయితే ఉంటుంది. ఆ వుడ్ స్టిక్ నేను చూపిస్తాను. అదైతే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లేదు ఫ్రెండ్స్, మనకి డౌన్లోడ్స్లో ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇమేజ్ అయితే చూపిస్తాను. మీరు వుడ్ ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వుడ్ ఇమేజ్ అనేది మీరు ఏదైతే వుడ్ ఉన్నదో ఈ వుడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. టోటల్గా మీకు ఇక్కడ 3 లేయర్స్ అయితే ఉంటాయి. 3 లేయర్స్కి అయితే మీరు సేమ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు పైన హట్ అయితే ఉంటుంది. ఈ హట్ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైకి లేపుకున్నట్లయితే మీకు ఇది ఫ్రెండ్స్ మీకు దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని మీకు రీప్లేస్ అయితే అవుతుంది. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో ఇమేజ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ అదే ఇమేజ్ ఫ్రెండ్స్. మీకు ఇందాక వుడ్ చూపించాను కదా, ఆ వుడ్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దానిపైన సేమ్ హట్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దానిపైన 2 లేయర్స్ అయితే ఉంటాయి. 2 లేయర్స్కి మీరు ఒక కార్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ కార్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. పర్ఫెక్ట్ అయితే యాడ్ అయిపోయినది. నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోవాలి. ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెలెక్టర్ మీద క్లిక్ చేసుకొని బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ కాపీ 11 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే కాపీ అవుతుంది ఫ్రెండ్స్. 11 లేయర్స్ కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు బిట్ మార్క్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ 11 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే 11 లేయర్స్ అయితే పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని చూసుకోండి. మీకు పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అని అయితే మీరు అయితే చెక్ అయితే చేసుకోండి. ఫొటోస్ కూడా మీకు పర్ఫెక్ట్ రాకపోతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మీకు ఫోటో అనేది మనకు చాలా పెద్దగా అయితే వచ్చేసింది. నేను ఫోటో సైజ్ తక్కువ చేసుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, ఇది కాదు. ఈ ఫోటో ఫ్రేమ్ అనేది కొంచెం కిందికి అయితే తీసుకొచ్చి మనకు పర్ఫెక్ట్ అయితే సెట్ అయింది. మనకు కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఈ ఫోటో అనేది చాలా చిన్నగా అయితే వచ్చేసింది. మీరు ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీరు స్కేల్ అయితే చేస్తుంది. స్కేల్ చేసుకొని నేను కొంచెం పైకి అయితే చెప్తున్నాను. స్కేల్ మీన్స్ జూమ్ ఫ్రెండ్స్. మీరు జూమ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి నేను ఇంకో లింక్ కూడా ఇచ్చాను. మీకు లిరిక్స్ బై CCR2 అని అది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఆడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ మోషన్ బ్లర్ అని సర్చ్ చేసుకున్నట్లయితే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీరు మోషన్ బ్లర్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మోషన్ బ్లర్ అయితే ఉన్నది కదా ఫ్రెండ్స్. ఇక్కడ బాల్ అనేది కొట్టుకుంటుంది. మోషన్ బ్లర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుని యాడ్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. మీరు దీన్ని ఏమైతే చేంజెస్ అయితే చేసుకోవద్దు. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే లేయర్ మీద క్లిక్ చేసుకుని బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ లాస్ట్లో మీకు షాడో అయితే ఉంటుంది. షాడోకి వెళ్ళేసి మీరు షాడో అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నట్టు మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుని బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి. కాపీ లేయర్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు అన్ని లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్క దానికైతే దీనికి అప్లై చేసిన ఎఫెక్ట్ కానీ షాడో కానీ ప్రతి ఒక్క దానికి అప్లై చేయాలంటే అన్ని సెలెక్ట్ చేసుకొని బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ వెళ్ళేసి ఇక్కడ అరమర్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఆఫ్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అన్ని ఆఫ్ అయితే చేయండి ఫ్రెండ్స్. జస్ట్ మీకు బోర్డర్ అండ్ షాడోస్ ఇక్కడ ఏంటిది ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేయండి. 2 అయితే ఆన్ చేయండి. ఆన్ చేసి పేస్ట్ చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. మీకు మోషన్ బ్లర్ వచ్చేసింది. డైరెక్ట్గా అన్ని ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తుంటాయి. మీకు చూసుకోండి మనకి ఇక్కడ మోషన్ బ్లర్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్లో మనకైతే అది కూడా షాడో అయితే యాడ్ అయింది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. సెలెక్టర్ మీద క్లిక్ చేసుకుని కాపీ 31 లేయర్స్ మీద క్లిక్ చేసుకుని 31 లేయర్స్ కాపీ అవుతుంది. తర్వాత మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని
పేస్ట్ 31 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్న 31 లేయర్స్ అని పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కెమెరా ఆప్షన్ ఆన్ చూసుకొని మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంటాయి. మీకు ప్రతి ఒక్కటి అయితే మీకు లిరిక్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంటాయి. తర్వాత మీరు ఏం చూసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్నట్టు మీకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.